ఒక ప్లేస్ లేకుండా వాళ్ళకి ఎడ్ల బండ్ల మీదనే ఎక్కడ అతివృష్టి అయినా అనావృష్టి అయినా డ్రాట్ అయినా తర్వాత రండి హనుమానాయక్ గారు మా తెలంగాణ బంజారా భారత్ నాయకులు మోనా నాయక్ గారు వెల్కమ్. ఇంకా ఇద్దరు రావాలా? అయితే అటువంటి బంజారా సమాజం ఒకటే భాష, ఒకటే సంస్కృతి, ఒకటే కల్చర్, ఒకటే సాంప్రదాయం, మరి రీతి రివాజ్ ఒకటే. అటువంటి సమాజం ఈరోజు కొన్ని శక్తులు ఈ సమాజాన్ని ఎక్స్పోజ్ చేసి దోషుడిగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఇది మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలిసిన విషయం. అయితే ముఖ్యమైన నా ఆరోపణ ఏమంటే బంజారాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారి కాలంలో, వారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో, రాజీవ్ గాంధీ గారు ఉన్నటువంటి కాలంలో, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి కాలంలో బంజారాల యొక్క పరిస్థితులను చూసి దేశానికి ఇంత సాక్రిఫైస్ చేసిన వాళ్ళు కూడా ఈరోజు మరి ఇటువంటి పరిస్థితిలో ఉన్నారు, దుర్భర పరిస్థితిలో అని ఇందిరాగాంధీ గారు ఆ రోజుల్లో 1970-76లో మాకు ఒక లేఖ రాసినారు. ఆ లేఖలో బంజారాల పరిస్థితులు చాలా దుర్భరంగా ఉన్నాయి. బంజారాలు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా ఆడుతూ పాడుతూ జీవితాన్ని సాగించేటువంటి జాతి బంజారా జాతి అని చెప్పేసి గొప్పగా వేనోళ్ళ పొగిడింది ఆ రోజుల్లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు. వారి సమయంలో మహారాష్ట్రకు 4 పర్యాయాలు ఇద్దరు ముఖ్యమంత్రులు నాయకులు, మా బంజారా నాయకులు, వసంతరావు ఫూల్సింగ్ నాయక్, బిపి నాయక్, అదే రకంగా సుధాకర్ నాయక్ ముఖ్యమంత్రిలో ఉన్నారు. అదే రకంగా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కేటీ రాఠోడ్ గారు నాయక్ గారు ఉన్నారు. ఆ రోజుల్లో 4 రాజ్యసభ మెంబర్లు ఉన్నారు ఇక్కడ. అదే రకంగా 4 లోకసభ మెంబర్స్, ఒక 1/2 డజన్ మంత్రులు రాష్ట్రాలలో. అదే రకంగా మొన్న యూపీఏ చైర్పర్సన్గా ఉన్న సోనియా గాంధీ గారి సమయంలో ఒకే ఒక ఎంపీ, కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ గారు ఉంటే, ఒకే ఒక ఎంపీ ఉన్నటువంటి యొక్క ఈ సమాజం నుంచి ఉన్నాడని చెప్పేసి ఫస్ట్ అండ్ లాస్ట్ టైము మంత్రిగా చేసింది బలరాం నాయక్. అంతకుముందు రాజీవ్ గాంధీ గారు నన్ను ఉప మంత్రి హోదాలో ఎస్సీ ఎస్టీ కంబైన్డ్ కమిషన్కు మెంబర్ చేసినారు 1986లో. మరి ఆ రోజుల్లో ఒక మార్గం అవపడ్డది బంజారాల అభివృద్ధి. ఈరోజు చూస్తుంటే ఒకే ఒక ఎంపీ ఉన్నాడు. ఇప్పుడు ఒకే ఒక ఎంపీ బలరాం నాయక్ గారు, అది కాంగ్రెస్ నుంచి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు అటువంటి బంజారా సమాజాన్ని కాంగ్రెస్ నుంచి దూరం చేయడానికి ఈ శక్తులు ఏవైతే పనిచేస్తున్నాయో వాళ్ళ భరతం పట్టడానికే ఈ బంజారా భారత్ను స్థాపించినాం. ఈ బంజారా భారత్ ద్వారా దేశంలో బంజారాలు ఎంత త్యాగం చేసినారు. ఆ రోజుల్లో మొఘల్స్తో సిక్కుల గురువులు హిందువులను కాపాడడానికి యుద్ధం చేస్తుంటే వారి వెంబడి వందలాది మంది బంజారాలు ప్రాణత్యాగాలు చేసినటువంటి సంఘటనలు, పోకొల్లలు ఈరోజు మేము అన్నీ తీసినాము. చరిత్రను పునర్లిఖింపజేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మీ ద్వారా టేకప్ చేస్తున్నాం. సో ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బంజారాలను దూరం చేయడానికి చేసేటువంటి కాన్స్పిరసీ ఏదైతుందో దీన్ని పటాపంచలం చేయడమే బంజారా భారత్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఎందుకు ముఖ్య ఉద్దేశం అంటున్నానంటే బంజారా భారత్ స్థాపించినప్పటి నుంచి దేశం మొత్తం మీద ఈ స్థాపనకు ముఖ్య కారణం ఇంకోటి. అప్పుడేమో ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు, వారు కూడా ప్రతి మీటింగ్లో బంజారాల యొక్క ఔన్నత్యాన్ని, బంజారాల యొక్క గొప్పతనాన్ని, బంజారాలు చేసినటువంటి యొక్క త్యాగాల్ని
బంజారాలు గొప్ప గొప్ప కట్టడాలు, లాల్ కిలా, లోహగఢ్ కిలా, అదేవిధంగా మరి లక్కీ ఝీల్ అని చెప్పేసి పెద్ద ట్యాంక్, ఏది మధ్యప్రదేశ్లో 400 ఎకరాలలో ట్యాంకు, లక్కీ సరాయ, బీహార్లో సరాయ్, బంజారా సరాయ్. అదే రకంగా ఈరోజు పార్లమెంట్ భవన్, అదే రకంగా రాష్ట్రపతి భవన్, అదే రకంగా నార్త్ సౌత్ బ్లాక్, అదే రకంగా రైల్ భవన్, జంతర్ మంతర్, ఇండియా గేట్, ఈ ప్రాంతం 350 ఎకరాలు కలిగినటువంటి అక్కడ తండ, బంజారా తాండా ఉండింది. ఆ తాండా నాయకుడు లక్కీ షా బంజారా వడత్యా, అంతకుముందు లక్కీ రాథోడ్ బుకియా. 7వ సెంచరీలో 1వ సెంచరీలో శాతవాహన కాలం నుంచి ప్రారంభించిన మా చరిత్ర ఈరోజు మరి తెరమరుగైపోయింది. దీన్ని పునర్లిఖింపజేయడానికి ఈ బంజారా భారత్తో మేము దాన్ని అయితే మోదీ గారు బంజారా భారత్ ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి మా బంజారా జాతి పిత, రిజర్వేషన్ తెచ్చినటువంటి మా బంజారా గాంధీ రవీంద్రనాథ్ గారికి, అలాగే వేదిక పై ఉన్నటువంటి మా బంజారా కుటుంబ సభ్యుల నాయకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో ఇక్కడ జరిగేటువంటి ప్రతి మాటను మరి మీ యొక్క కలంతో ఈ దేశానికే చూపేటటువంటి శక్తి మరి మనకే ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి మా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి రేపు జరగబోయే 19 నుండి 25 తారీఖు వరకు ఢిల్లీలో ఏదైతే మేము తీసుకున్నామో, ఢిల్లీ ఆవో బంజారా వజావో నంగారా అంటే ఇందాక మా మాజీ మంత్రివర్యులు చెప్పినటువంటి మా బంజారా వాళ్లకు కాశీగా పిలువబడే మహారాష్ట్రలో పౌరాదేవిలో నంగారా భవన్, ఆ మ్యూజికల్ మందిర్ని మరి స్వయంగా కేంద్ర ప్రభుత్వమే మోడీ గారు అంతా అంగరంగ వైభవంగా అద్భుతంగా నిర్వహించినటువంటి నంగారా భవన్. నంగారా అంటే అక్కడ మరి అక్కడ కొట్టేటువంటి నంగారా తోర్తివమ్మ తల్లి ఇందిరమ్మ, దేశము కోసము ప్రాణాలిచ్చిన కుటుంబమే మీదమ్మా, ఏమిచ్చినా నీ రుణము తీరునమ్మ తల్లి ఇందిరమ్మ, ఈ అవని పైన గొప్ప త్యాగమూర్తివమ్మ తల్లి ఇందిరమ్మ. ఈ చీకటి బ్రతుకుల్లో వెలుగులు నింపి మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మా తెలంగాణలో మీకు అందరికీ తెలుసు, మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకును ఈ బంజారా ప్రజలకు దూరం చేసేటువంటి కుట్ర మరి చాలా మంది చేస్తా ఉన్నారు. మరి రోజు మేము ఇక్కడ రాజకీయ ఈ జీవితాల్లో మరి ముందుకు పోవడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు బంజారా వాళ్లకు మరి చూసుకుంటే అన్ని జాతులలో ఈ బంజారా జాతులకు చేసినటువంటి మేలు మేము మరవబోనిది. మరి అంతటి త్యాగం, అంతటి ప్రోత్సాహం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి బంజారా ప్రజలు ఎప్పుడు ఉన్నపడి ఉంటారని తెలియజేసుకుంటూ, మరి આપણે તમે સેન છે આજે તેલંગાણામાં કોની પૂરે ભારતમાં માય છે પણ મારા ભાઈ બહેન સેગા છે ગણગોતને તમે સેને નવણ કરા રામ રામ કહેતો આજ આપણે આવો બંજારા વજાવો નંગારા કન કેતાની આપણ દિલ્હી માં આજો કોણ મીના આપણ સે 19 તારીખે થી ગત 19 તારીખે થી ઈસર 25 તારીખે તાણો આપણ દિલ્હી માં से गोर माटी भरतानी होता आपण जो नंगारा वजायरो मोखा लीधेचा जो आपण जातीय हीरा पुरिया तारा तमिल सेन मालम से रविंद्र नायक भैया और सातिर माई जगन नायक भैया तो से आपण भरतानी सवार होता जातानी आज आपण में काई वेरो छे काई छका जगोन से वाते परे आज आपण होता जायरो छे जान नंगारा वजायरो छे तो हमारा भाई बहन से का सन गणगोते ने तुम्हें सिर ये केरो जुबा आता मन के हाथ काटो तो कुएं भरा जाता आदमी छाते आज अपना मानव पानो अपने छेटी छे जेर घाली तमे आपी तोई अपने तांडे तांडे मां तम जागो बंजारा सेवन मारो नंगारा तांडे तांडे मां तम जागो बंजारा सेवन मारो नंगारा यारो दाडो ओ पेना सम यारो दाडो अपना किरा हरदर माई रे गो दादी दादा रो मूरत मारा किरा हरद मारे गो भिया तांडे छोड़ा ना लादा में भिया एक दिया का छेटी वेगे भिया तांडे तांडे मां तम जागो बंजारा
एक बोली वाला करके अच्छा तो हमारी जो नई पीढ़ी आज अपन बाले अपन छात्र को बोल जो बोली भी है प्यारे जो वेसन भी है से गवा देता है आज एक एक भाई उन्हें जीवना पर आज वेश भारी वे बचा आज बोल रहे जो मन क्या भी आज वो रिजर्वेशन पर नौकरी करता है धोला जंगला कपड़ा प्यार ले आज एक लाख दीदी लाके नौकरी करे जो भैया भी आज गोरे बोली बातें करने शर्म आ रही है तो जो आज बोली वासु वेश भाषण वासु आज उन जिंदगी ने सारी आज उन उम्र जे जाते आज घटा मेरे जो आज रविंद्र नायक भैया सर का आज कतराई को मन क्या हारदे लान उन टांगे धोर माते मारे ना तो आज उन बाकी फिटेरी जो असो आज जाते वासो काम करने वाला आदमी उन्हें आज अपने जाते में राज आरोग्य करके तो आज कति को अपने गढ़ है तो आज अपन ये ठिकाने थी आज ये छजगण आज ये तेलंगाना राज्य में थी ये ठिकाने पर थी आज अपन रविंद्र भैया काई दूत फीटी है भैया तार बाकी रे काई दूत फीटी है भैया तार बाकी रे ये धरती रगवारून है वजल दीन भैया रे रविंद्र नायक भैया रे काई दूत फीट तार बाकी रे नानकी सहमन मां अंधारे मचाते ने सजो कोण ग्वारे ने वजर लाय धिया रे घर बार छोड़ ने निकलो राज लाए ने ये धरती बारुन भिया रे वजारे तो लायो भिया रे तो आज अंधारे में पड़ी जे गोर माटी ने वजारे में लाताने आज छजगण गोर माटी आज अपने एक चार कपड़ा पहन लेता आज रोडे पर आज चार पांची आंगली अपन मोढे में जारी के जो आ तो हिस्से थी ज्यादा आज अपने उम्र जिंदगी में लाया जो अपन रविंद्र भैया जो बातें विचार से सामलता है सवार आ रहे जो अपन 19 तारीख थी 25 तारीख तक हम दिल्ली में ये भुला की जो वेश भी है गमा को जो ये भद्रा की जो बोली भी है इन सेल जतन करने आज गोर माटी कत्तल छतमन क्यों करू छु आज रोको निरे ई गोर जीवन 8500 साले चरिता संत को निरे अपनो से वाला महाराज ये सारी जगह रहू तो सतगुरु भाया ओ तारे मासूरा खंडे मा भनियारी मुंडी तोड़न लायो वीरा सुरा धीरा तो सिंधु नागरी कथा थी आज आज ना సార్ సార్ आज भारत देश में अपन समाज अपन इतिहास फर्स्ट सेंचुरी थी 18वीं सेंचुरी ताणु अपन इतिहास देश में आशिया खंड में आदर अपन बाहुबली लकीशा बंजारा जो वाट जना काढ़तो वो रांग लक्की राठौड़ जो वाट काढ़तो वो रांग ठाकुर वर्तिया जो वाट काढ़तो अकबर कोलूर में पेद्द साहित्यवेत्त ठाकुर वर्तिया ओरो पोतो जो अपनो लकीशा बंजारा मक्कन शाह लबाना और साड़ू भी तो वो जाता तो चरित्र चली गई वो चरित्र पुनर्लेखन करे वासे आज अपन कति को होता होता जैसे रिजर्वेशन ಮಾಡಿ तो उन्होंने काणा कणो करके आपने पर दूसरे तेगावाले ना अपने पर चढ़ा रहे तो ओना अपन गट्टी गाँव एदुर्कोने वासे आज अपन बंजारा भारत यानी पूरे देश ने कवर करो बंजारा भारत ये बंजारा भारत तरफे थी पूरे देश में जाते ने इकट्ठा करता ने जात अपन 20 पार्लियामेंट सीटें में अपन जनाबा है जैसे तेलंगाना में 14 पार्लियामेंट सीटें हैं वो तरीका थी देश में 1000 असेंबली सीटें में अपन 0.5% राज्य में तेलंगाना ಅದು ತರೋರು ಕಾಂಬಾರ ಕತ್ರ 3% 3.5 ಅದು राज्य में रहे आपण काय करायचं आपण 14% साधे तो भी आता काय करायचं आपण काय करायचं आपण काय भी कर सकाता पण आपण युनिटी आहे दिली आपण घरी युनिटी आहे दिली आपण फाय मध्ये आपल्याला युनिटी आहे दिली आपण रवींद्र नायक सिंह सब कतरा आहे की गोर आपण लढाई मारायचा पण आपण कना एक वेळ सारा कला कला कना निजाम उसको मानव चाहिए पण वीएकेंड में केले होतो पूरा भारत में आज सार घणो मोटो इश्यू नाणके कोनी 90 25 दिल्ली